కనిపించకపోవచ్చు. కొంచెం దారిపోందన్నా, పర్వాలేదు. ఓకే, ఇట్స్ గ్రేట్ ప్రివిలైజ్. వాస్తవానికి ఒక సైడ్ ఐ ఫీల్ వెరీ నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవాల్సి వచ్చింది. మీ పరిస్థితి అలా ఏం కాదు brother. అలా అలా ఏం అలా కాదు. ఎందుకంటే కొన్ని బాధ్యతలు, పరిస్థితులను బట్టి తప్పలేదు. ఎనివే, అన్న ఒక 3-4 వారాలు చదువుతున్నారు, అసలు కుదరలేదు. ఈ రోజు కూడా వాస్తవానికి ఉదయం నుంచి మీటింగ్ లో ఉన్నాను. ఇప్పుడే కమిటీ మీటింగ్ అయ్యి జస్ట్ ఒక 15 మినిట్స్ జస్ట్ ఫ్రీ అయింది. ఓకే, ఎనివే, గ్రేట్ ప్రివిలైజ్. ఒకవైపు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, మీ ముందు మాట్లాడడం అనేది చాలా కష్టతరమైనది. నాకు అంత ధైర్యం కూడా లేదు. ఎనివే, దేవుని కృపను బట్టి ప్రస్తుత సహాయంతో కొన్ని విషయాలు, నేర్చుకున్న విషయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము నాకున్న జ్ఞానంలో. అయితే ఈరోజు బైబిల్ స్టడీ లాంటిది, రెండు మిక్సర్ కలిపి తీసుకుందాం అనుకున్నాను. ఎనివే, బైబిల్లో నుంచి మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఎవరైనా చదవగలుగుతాం అంటే కొంచెం స్పష్టంగా 4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12, 4 వచనాలు ఎవరైనా స్పష్టంగా చదవగలిగితే మనం బ్రదర్. ఫస్ట్ పీటర్ 2nd chapter 9 to 12. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలుగుతుంది, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాలం సమయంలో సహోదరులతో కలిసి దేవుని వాటిని సహాయం వచ్చింది. మాతో మీరు మాట్లాడమని కోరుకుంటూ మరుగుపరిచి ఆయన మీరు ఆయన మాతో మాట్లాడమని ప్రభునామంలో ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఓకే, మనకి చాలా సుపరిచితమైన పారాగ్రాఫ్ ఇది. చాలా సార్లు మనం ధ్యానించటం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఈ 4 వచనాల్లో మనం చూస్తే అయితే చాలా సార్లు అదేంటంటే మనము ఎవరు, ఎందుకు ఉన్నాం, మన పర్పస్ ఏంటి అనేది చాలా సార్లు మనం మర్చిపోతా ఉంటాం. ఎందుకంటే మనం ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము అనే విషయాన్ని ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. ఎందుకంటే అది మన యొక్క ప్రెసెంట్ డ్యూటీని గుర్తు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఒకసారి ఈ 4 వచనాల్లో అసలు మన ఐడెంటిటీ ఏంటి, అసలు మనం ఎవరు, మన శక్తి ఏంటి, మనం ఎలాంటి వాళ్ళము, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ లోకంలో మనకు మనుషుల దృష్టిలో దెర్ ఆర్ సో మెనీ ఐడెంటిటీస్ ఫర్ us. మనకు చాలా ఐడెంటిటీస్ ఉంటాయి. దృష్టిలో మన ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్. దేవుని దృష్టిలో మనము ఒక ప్రత్యేకం. మనం ఎవరు, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, ఎలా చేశాడు
అనే విషయాలు మన ఈ 4 వచనాల్లో మనం కానీ ధ్యానిస్తే స్పష్టంగా మనకు తెలుస్తాయి. సో మొట్టమొదటిగా మనం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మన పాస్ట్ లైఫ్, అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాంటి స్థితిలో నుంచి వచ్చాము అన్న విషయాన్ని చక్కగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. 2:9, అలానే ఇంక కొంచెం ముందుగా వెళ్తే 1:16లో ఈ 2 వచనాల్లో కానీ మనం చూసినట్లయితే మన పాస్ట్ ఏందో, అసలు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం అన్న విషయము మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చీకట్లో నుండి ఆ అలాగనే అంధకారంలో నుంచి ఇక్కడ మనకు 16లో కానీ మనం చూసినట్లయితే అజ్ఞాన దశ. సో మన పాస్ట్ లైఫ్ అనేది ఆ చీకటి, ఆ అజ్ఞాన దశ అది. లైఫ్ అంటే ఏందో తెలియకుండా, ఎలా జీవించాలో తెలియకుండా, ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండా, లైఫ్ ని రొటీన్ గా జీవిస్తున్న పరిస్థితుల్లో నుంచి, ఎందుకంటే ఈ పీసీ బిఫోర్ అవర్ సాల్వేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది మన పరిస్థితి ఏంటో. జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం. మన లైఫ్ అంతా ఫిజికల్ గా సింపుల్ గా ఆలోచిస్తే ఎందుకు జీవిస్తున్నాం తెలియదు, ఎక్కడ ఎలా జీవించాలో తెలియదు. అంటే 10th క్లాస్ అయితే ఇంటర్, ఇంటర్ పాస్ అయితే డిగ్రీ అన్నట్టు పరిస్థితి. మన లైఫ్ రొటీన్ గా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. దట్ ఈస్ ఇండైరెక్ట్లీ కాల్డ్ ఎస్ ద డార్క్నెస్, ఇగ్నోరెన్స్. చదువుండి జ్ఞానం లేకపోవడం, కళ్ళుండి చీకట్లో ఉండడం, అలాంటి పరిస్థితిలో మన పొజిషన్, మన అందరి పొజిషన్ దర్ ఇస్ నో డిఫరెన్స్. చిన్నవారి నుంచి పెద్దవారమైనా ఎవరిమైనా కానీ మన పాస్ట్ లైఫ్ చాలా భయంకరంగా ఉండేది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాన్ని మనము షుడ్ నాట్ ఫర్గెట్. అంటే దాన్ని ప్రతిసారి జ్ఞాపకం చేసుకోమని కాదు, కానీ ఆ మనం ఎక్కడి నుంచి వచ్చాము, దేవుడు మనల్ని ఏ పరిస్థితుల నుంచి పిలుచుకున్నాడో, ఎలాంటి స్థితిలోంచి పిలుచుకున్నాడో అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అనేది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే అది మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ థ్యాంక్ గాడ్ ఆల్వేస్. మనం ఏ పరిస్థితులు ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరూ, మనం ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు మనం అంధకారంలో లేము, అజ్ఞానంలో లేము అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఇంకా మన జ్ఞానం కాదు, మన చదువు కాదు, మన పొజిషన్స్ కాదు, ఏది కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచిత కృప అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వి ఆల్వేస్ షుడ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దట్. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అక్కడే ఉంటది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. సో నార్మల్ లైట్ కూడా కాదు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు అన్నది మనము ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. అయితే అలాంటి స్థితిలో నుంచి ఆయన పిలుచుకొని ఎక్కడికి పిలుచుకున్నాడు, మనల్కి ఏ పొజిషన్ లో ఇప్పుడు ఉంచాడు, అసలు మన ఐడెంటిటీ ఏంటి దేవుని దగ్గర. మనకి ఫిజికల్, మనం చాలా పొజిషన్స్ లో మనం ఉంటాం, చాలా ఐడెంటిటీలో మనం ఉంటాం. అయితే దేవుడు దృష్టిలో మనం ఈ లోకంలో ఆ అంత అంధకారంలో, అజ్ఞానంలో ఉన్న మనల్ని పిలుసుకొని మనకి దేవుడు ఏ ఐడెంటిటీ ఇచ్చాడు, ఏ పొజిషన్ లో మనల్ని ఉంచాడు ఈ రోజు అని కానీ మనం చూసినట్లయితే ఆల్వేస్ దేవుణ్ణి ప్రతి క్షణం మనము ఆ స్తుతించకుండా ఉండలేము. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఐడెంటిటీ, ఆయన చీకట్లోంచి మనల్ని పిలుచుకొని ఏ పొజిషన్ లో మనల్ని ఉంచాడు అని కానీ మనం చూసినట్లయితే ఇక్కడ 4 విషయాలు మనం చూస్తాం. అక్కడ మనకిచ్చిన మొదటిది ఏర్పరచబడిన వంశం, చూజన్ రేస్. అలానే రెండవది కనుక మనం చూసినట్లయితే రాయల్ ప్రీస్ట్హుడ్, యాజక సమూహం, రాజులైన యాజక సమూహంగా చేశారు. అలానే హోలీ నేషన్, పరిశుద్ధ జనంగా చేసినట్టు మనం చూస్తాం. అలానే ఆ దేవుని సొత్తైన ప్రజలు,
ఆయన ఓన్ పొజిషన్ మనల్ని చేశాడు. ఆయన వారిగా మనల్ని ఆ చేసుకుని ఆయన ఓన్. సో ఈ ఈ 4 మనకి దేవుడు ఇచ్చిన ఐడెంటిటీ అనొచ్చు. దేవుడు ఆ వాటి కోసం అలా మనల్ని పిలుచుకున్నాడు. ఒక ఏర్పరచుకున్న వంశంగా మనల్ని, అంటే గాడ్ హ్యాస్ చూజన్ అస్ సపరేట్, మన రేస్ గా మనల్ని ఆయన ఆ ఏర్పరచుకున్నాడు. పర్టికులర్ రీజన్ మళ్ళీ చూద్దాం ఉండేవా. అలాగే మనం ఒక యాజక సమూహంగా, మనకు తెలుసు యాజక సమూహం వాళ్ళ యొక్క వర్క్స్ ఏంటి మనం చూద్దాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒక యాజక సమూహంగా, దట్ ఈస్ ఆల్సో వెరీ హైలీ ప్రెస్టీజియస్ గ్రూప్ యాజకులు. అలాగే హోలీ నేషన్ గా మనకు ఒక ట్యాగ్ ఉంది. సో మనము పరిశుద్ధ జనము అనేది. అలానే గాడ్స్ ఓన్ పీపుల్ వీఆర్. ఎందుకంటే ఆయన ఓన్ సొత్తుగా పొజిషన్ గా ఆయన మనల్ని చేశాడు. ఈ 4 మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఆశ్చర్యకరమైన చీకట్లో నుంచి పిలుచుకొని ఈ 4 ఐడెంటిటీస్ మనకు ఇచ్చాడు. ఇచ్చింది అయితే దెర్ ఇస్ సమ్ పర్పస్. ఆయన ఊరికే ఒక వంశంగా ఏర్పరచుకోలేదు, ఒక యాజక సమూహంగా ఏదో తమాషాకి పిలుచుకోలేదు, ఒక పరిశుద్ధ జనంగా ఏదో అంధకారంలోని, పాపంలోని, శాపంలోని ఉన్న మనల్ని ఒక పరిశుద్ధ జనంగా పిలుచుకోవడం అనేది, చేయడం అనేది అంటే ఆర్డినరీగా చేయలేదు. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అలాగే తన ఓన్ పీపుల్ గా, ఆయన ప్రజలుగా చేసుకోవడం అనేది, దీని వెనుక దెర్ ఈజ్ ఏ సమ్ పర్పస్ మనకు అక్కడే ఉంటుంది. 9లోనే మనకు చాలా క్లియర్ గా ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము ఇవన్నీ మనల్ని తెలియజేశాడు. ప్రొక్లైమ్ హిజ్ ఎక్సలెన్సీస్ అనేది మనం చూస్తాం. మనల్ని పిలవడానికి కారణము అంధకారంలో నుంచి దేర్ ఇస్ ఎ పర్పస్. దేవుడికి మనం సపరేట్ గా మనల్ని ఈ లోకంలో నుంచి సపరేట్ చేయడానికి, ఏర్పరచుకోవడానికి ప్రత్యేక రీజన్ ఏంటంటే, ద పర్టికులర్ మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, అదర్ థింగ్స్, బట్ మెయిన్ పర్పస్ బిహైండ్ అవర్ కాలింగ్ ఈజ్ టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్. అది మనం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. దాన్ని ఎప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో అది మనం మర్చిపోతే విల్ ఫర్గాట్ హిస్ వేస్. మనం ఎలా జీవించాలో, ఎలా మన లైఫ్ స్టైల్ ని బిల్డప్ చేసుకోవాలో, ఎలా మన ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోవాలో, ఇవన్నీ ఇట్ డిపెండ్స్ అపాన్ గాడ్స్ కాల్. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ విషయంలో వి షుడ్ బి వెరీ క్లియర్. దేవుని వాక్యం చాలా క్లారిటీగా చెప్తా ఉంది మనం ఎందుకు మనం పిలువబడ్డాము అనేది. అల్టిమేట్ పర్పస్ ఈస్ టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్ అనేది మనం మర్చిపోవాలి. అయితే ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. అది చేయడానికి దేవుడు మనల్ని ఎలా ప్రిపేర్ చేశాడు, ఎలా ఈ లోకంలో, ఎందుకనంటే వీఆర్ అన్వర్ది టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్. వీఆర్ అన్వర్ది టు స్టాండ్ బిఫోర్ హిమ్. మనం నిలబడే అంత వాళ్ళం కాదు. సో అయితే దేవుడు మనల్ని ఎంత వర్దిగా చేసి ఏమేమి ఐడెంటిటీ ఇచ్చాడు టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్ అనేది మనం 1 by 1 ఇచ్చిన ఆ 4 ఐడెంటిటీస్ ని ఒకసారి 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేస్తే వీ కెన్ అండర్స్టాండ్ దేవుడు మనల్ని ఎలా ఉండడానికి పిలిచాడు. ఆ తర్వాత మనం ఎలా మనం ఆయన ఎక్సలెన్సెస్ ప్రొక్లైమ్ చేయాలి, ఎందుకు చేయాలి, చేయలేకపోవడానికి కారణాలు ఏంటి, అవన్నీ కూడా కొన్ని విషయాలు మనం స్పష్టంగా ఆలోచించడం. అయితే దేవుడు ఇచ్చిన ఒక ఐడెంటిటీ, మొదటిది చూసన్ రేస్, ఏర్పరచబడిన వంశము. మీరు తన వెలుగు మిమ్మల్ని ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, చూసన్ రేస్.
చెప్పాలంటే ఆ ఆయన ఏర్పరచుకున్నదంటే స్పెసిఫిక్ గా మనల్ని ఆ ఒక టీం అని చెప్పొచ్చు. మనల్ని సపరేట్ చేసుకున్నాడు. వి మే బి వెరీ స్మాల్, బట్ టు డూ సంథింగ్, టు పెర్ఫార్మ్ సంథింగ్, గాడ్ సపరేటెడ్ us ఫ్రమ్ దిస్ వరల్డ్. అట్లా చెప్పాలంటే వీఆర్ ప్లేయింగ్ 11 టు ప్లే ఫర్ ద కంట్రీ అన్నట్టు, ఫర్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఈ వరల్డ్ లో నువ్వు నేను జీవించడానికి, ఒక స్పెషల్ టాస్క్ పెర్ఫార్మ్ చేయడానికి, ఒక స్పెషల్ గేమ్ ఆడడానికి అన్నట్టు. సో గాడ్ హ్యాస్ స్పెషల్ ప్లాన్ బిఫోర్ చూసింగ్ దిస్ గ్రూప్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని అందరినీ దేవుడు ఏదో ఆషామాషాగా ఎవరో ఆ దేవుని వాక్యం చెప్తానో, లేకపోతే ఎక్కడో ఏదో జరుగుతానో మనము ఈ గ్రూప్ లోకి రాలేదు, ఈ గుంపులోకి రాలేదు. గాడ్ హ్యాస్ ఏ స్పెషల్ పర్పస్. మన ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. టు పెర్ఫార్మ్ సంథింగ్, ఏదో మన ద్వారా ఆయన జరిగించుకోవడానికి పిలుచుకున్నాడు, ఈ లోకంలో నుంచి సపరేట్ చేశాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం. కంప్లీట్లీ వీ కెన్ సే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. వీఆర్ నాట్, ఎందుకంటే వీఆర్ బైబిల్ వాక్యం ఉంటుంది, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, వీఆర్ డిఫరెంట్. కొన్ని ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, అంటే ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు, జస్ట్ ఓకే, వన్ వెల్ అంటే 1 or 2 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే బాగుంటుందని ఆలోచన కూడా ఉంది. ఇన్ వాట్ వే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్? ఏమైనా ఆలోచించడానికి డిస్కస్ పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు కొంచెం షేర్ చేయగలిగితే ఇన్ వాట్ వే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. ఏం మాత్రం చెప్తుంది, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, వీఆర్ డిఫరెంట్. ఇన్ వాట్ వే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్? మనం చాలా ప్రత్యేకమైన వాళ్ళని, దేవుడు మనల్ని పిలుచుకొని చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా చేశాడు. వాట్ వే వీఆర్ డిఫరెంట్, ఏమన్నా షేర్ చేసుకోగలరా? ఓకే తమ్ముడు, మరి నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటే ఈ ప్యాసేజ్ నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఈవెన్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ ఈస్ వెరీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. దెర్ మే బి మోర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆ ఫ్రేజ్లో యూ ఆర్ ఎ చోజన్ పీపుల్, హూ చోజ్ మీ, హూ చోజ్ అస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక ఒక కంపెనీతో మనం టైఅప్ అయి పనిచేస్తూ ఉంటే, ఒక గవర్నమెంట్ సెక్టర్లో మనం పనిచేస్తూ ఉంటే, సో మనం చేసేటువంటి ఆ పనిని బట్టి, మనం అసోసియేట్ అయినటువంటి ఆర్గనైజేషన్ బట్టి మనకి ఐడెంటిటీ వస్తుంది. సో అప్పటి వరకు మనం ఒక అన్ఎంప్లాయీగా ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి మన పొజిషన్ ఉన్నటువంటి సమాజంలో మారుతుంది అనమాట. సో it is not because of that person, it is because of that company, it is because of that association he has with that company. కాబట్టి ఇక్కడ ఇది మన గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, ఇట్ ఈస్ బికాజ్ హీ హ్యాస్ చోజన్ మీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయన నన్ను చూజ్ చేసుకున్నాడు కాబట్టి ఐ బికేమ్ స్పెషల్. సో అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఆలోచన. మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఎనీవన్, ఇన్ వాట్ వే వీఆర్ డిఫరెంట్? సంతోషం. తమ్ముడు ప్రశ్న మళ్ళీ ఇంకోసారి అడుగుతారా? క్వశ్చన్ అన్నా, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పీపుల్. ఇన్ వాట్ వే వీఆర్ డిఫరెంట్? ఏనా 1 or 2 ఏ విషయాల్లో మనం ప్రత్యేకమైన వాళ్ళము, దేవుడు మనం రక్షించుకున్న తర్వాత మనం ప్రత్యేకమైన వాళ్ళగా చేశాడు. ప్రపంచంలో వచ్చేటువంటి విపత్తులు అందరిలాగానే మనకే వస్తూ ఉంటాయి.
మనం ప్రపంచంలోనే ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉండేటివన్నీ మనకు కలుగుతుంటే, రోగాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, తర్వాత న్యాచురల్ కెలామిటీస్, ఇవన్నీ కూడా మనం తప్పించుకోలేము, మనం దాంట్లో భాగమే. సో మెయిన్ గా ఈ స్పిరిచువల్ డిఫరెన్సియేషన్ ఇస్ దేర్, ఐ థింక్. That's what I am expecting. దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ ఏ పూజారి హృదయంలో కూడా లేదు. అది ఏ డివోటీ, ఎంత డివోటీ అయిన దలైలామా అయినా, ఎంత పరిశుద్ధుడు అని చెప్పుకునేవాడైనా, చిన్నజీయర్ స్వామి కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి హోప్, ఆనందం అనేది వాళ్ళకి మనకి కొంచెం తేడా చూపిస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఆ చాలా మంది దారిలో వెళ్తా ఉన్నారంట, ఒక ఫంక్షన్ కి ఓపెన్ ఇన్విటేషన్ పెట్టారంట. ఓపెన్ ఇన్విటేషన్, ఆల్ ఆర్ వెల్కమ్ అని పెట్టారంట. ఆల్ ఆర్ వెల్కమ్ అని. తీరా లోపలికి కొద్దిమంది వచ్చారు, చాలా మంది రాలేదు. కొద్దిమంది లోపలికి వెళ్ళిన వాళ్ళకి స్పెషల్ గా మళ్ళీ ఇంకో బోర్డు కనిపిస్తా ఉంది. ఏం బోర్డు అంటే, ఎవరైతే దీనిలోకి రావాలని మేము నిర్ణయించామో వాళ్లే వచ్చారు, ఎవరైతే ప్లాన్ లో ఉన్నారో వాళ్లే వచ్చారు, ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంకొక స్పెషల్ బోర్డు ఉందన్నమాట. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ us, I think. Okay, thank you. Yeah, thank you. Any other? అంటే ఈ లెటర్ ఎవరికి రాస్తున్నారనే కాంటెక్స్ట్ నుంచి మనం చూసినట్లయితే, ఈ లెటర్ రాస్తుంది యూదులు అయినటువంటి, అంటే క్రైస్తవులు అయినటువంటి యోధా జనాంగానికి. మేబీ మనం ఎలా అనుకోవచ్చు, యూదులు ఆల్రెడీ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు. కానీ దేవుడు యూదులు కాకుండా, అన్ని జనులు కాకుండా వాళ్ళందరినీ కూడా కలిపి ఒక నూతన సృష్టిగా చేశాడు మనుషుల్ని, అంటే మనల్ని. అందులో అందరూ ఉంటారు, దాసుడు ఉంటాడు, స్వతంత్రుడు ఉంటాడు, యూదుడు ఉంటాడు, గ్రీకు దేశస్థుడు ఉంటాడు. అంటే లోకంలోనికి ఒక క్రొత్త సృష్టిని తీసుకొని రావాలని, ఆయన శరీరంలో ప్రతి ఒక్కరూ ఒక భాగంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఒక కొత్త సృష్టిని చేశాడు. ఆ సృష్టి గురించి రాస్తా ఉన్నాడు. అంటే ప్రత్యేకించబడినటువంటి ప్రజలు వీళ్ళు మేబీ యూదుల్ని ఒక వంశమే వాళ్ళు కూడా. బట్ దానికి మించినటువంటి గొప్ప ప్రణాళికతోటి యేసుక్రీస్తు ప్రభు శరీరం ద్వారా మనల్ని కూడా ఒక్కటి చేసి ఒక శరీరంగా ఆయనలో భాగంగా మనల్ని చేసుకున్నాడు అనమాట. సో అందువలన మనం చాలా ప్రత్యేకించబడినటువంటి ప్రజలు, ఆయన యొక్క కొత్త సృష్టి అయి ఉన్నాము అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మత్తయి సువార్త 5:13 చదువుతారా? మత్తయి సువార్త 5:13. You are the salt of the earth, but if the salt loses its saltiness, how can it be made salty again? It is no longer good for anything except to be thrown out and trampled by men. Continue. Next. Continue. Okay, 14 కూడా. You are the light of the world, a city of... Okay. Thank you. సో ఈ వర్షన్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించినాను. దేవుడు ఇక్కడ ఈ వచ్చిన బేస్ చేసుకుని మనం ఆలోచిస్తే, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది వరల్డ్, మనల్ని ఒక ఉప్పుగాను, ఒక లైట్, యు ఆర్ ద లైట్ వరల్డ్ ఉంచాడు ఈ లోకంలో అనేది నాకు అర్థమైంది. కాంటెక్స్ట్ వేరు కావచ్చు, కానీ అయితే దేవుడు మనల్ని చీకట్లో నుంచి ఏర్పరిచిన తర్వాత ఈ లోకానికి మనల్ని ఒక ఉప్పుగాను, నీటిగాను ఉంచాడనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది అసలు మనకి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇస్తుంటది. సాల్ట్ ఏం చేస్తుంది, లైట్ ఏం చేస్తుంది అనేది. సో మనకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, సో దేవుడు మనల్ని మనకు కొన్ని అంటే పవర్స్ అనడానికి లేదు, కానీ వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకో నాకు ఇలా అనిపించింది. దేవుడు అంటే చూస్ చేసుకున్న పీపుల్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
జనరల్ అంటే ఆ మనము ఎక్స్ట్రాడినరీ అని కాదు, కానీ అన్న చెప్పినట్టు మనం ఎవరైతే మనల్ని హైర్ చేసుకున్నారో, ఎవరైతే మనం చూజ్ చేసుకున్నారో ఆయన్ని బట్టి ఈ రోజు దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఈ రోజు ఈ లోకానికి ఒక ఉప్పుగాను, ఈ లోకానికి ఒక వెలుగుగాను చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో సాల్ట్ విల్ ప్రిజర్వ్ అనేది మనం ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ మనం చూడొచ్చు. లైట్ కెన్ డైరెక్ట్ అనేది మనం చూస్తాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆ నాకు ఒకటి అనిపించింది. సో దేవుడు ఆ ఈ నశించిపోతున్న ఈ లోకాన్ని రక్షించడానికి నిన్ను నన్ను చూస్ చేసుకున్నామని అనిపిస్తుంది. ఈ లోకం నశించిపోతున్న ఈ లోకానికి ఒక డైరెక్షన్ చూపించడానికి నిన్ను నన్ను ఒక లైట్ గా ఈ లోకంలో ఉంచాడేమో అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించాను. రాంగ్ క్షమించండి, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఓకే, ఇట్స్ ద ఆర్ ఆఫ్ బిలీవర్ రెస్పాన్సిబిలిటీ టు బి సాల్ట్ దిస్ వరల్డ్. మన ఈ లోకం మీరు ఎలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారంటే దట్ ఈస్ ఏదో సర్వసాధారణమైన వర్డ్ కాదనేది నాకు బాగా అర్థమైంది. సో ఈ లోకానికి మనం ఒక సాల్ట్ ఉన్నామంటే వీ హ్యావ్ ఏ క్యాపబిలిటీ బికాస్ ఆఫ్ గాడ్, నాట్ మనం బట్టి కదా, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. సాల్ట్ అన్నామంటే హూ ఎవర్ టచ్ దట్ సాల్ట్ దే విల్ బి ప్రిజర్వ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సాల్ట్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. Those who come to the line of the light, they will be directed. This is the characteristic of the light. ఈ రెండు మనకు బాగా స్పష్టంగా తెలుసు. ఐ థింక్ దీన్ని మనం కొంచెం బాగా ఆలోచిస్తే దేవుడు నీకు నాకు కూడా ఆ సాల్టింగ్ నేచర్ ఇచ్చాడు, లైట్ నేచర్ ఇచ్చాడు అనే దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి కాదు. యు అండ్ ఆర్ chosen by God are not ordinary people. నీతో నాతో ఎవరైనా సహవాసం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి. దర్ ఇస్ నో డౌట్ ఎట్. నీతో నాతో ఒక 10 రోజులు కూర్చుంటే వారి జీవితం బాగుపడుతుంది. నీతో నాతో ట్రావెల్ చేస్తే మనుషులకి ఒక డైరెక్షన్ అనేది తెలుస్తుంది. దేవుని యొక్క బిడ్డల్ని దేవుడు అంత పవర్ఫుల్ గా చేశాడు. You may be, I may be the ordinary people, but you ordinary people, I ordinary people can save the entire world, can preserve this entire world. That much of capacity God has given. For God's chosen people, these are all not ordinary people. వీళ్ళు ప్రపంచాన్ని ఏళ్తారని చెప్పి దేవుళ్ళు మన ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తి నీకు నాకు దేవుడు ఇచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ప్రపంచంలో నశించిపోయే ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు ఒక సాధారణమైన మనము ఎంతో గొప్ప వ్యక్తినైనా కానీ నశించిపోతున్న వ్యక్తిని ఒక చిన్న మాట చెప్పి మనం వారి జీవితాన్ని బాగు చేయగలం. రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నా మనం వాళ్ళతో కనీసం మాట్లాడలే దానికి కూడా పనికి రానంత కింద స్థాయిలో ఉన్నా కూడా వీ కెన్ డైరెక్ట్ దెమ్ ఇన్ టు ద రైట్ వే. దట్ కెపాసిటీ గాడ్ హ్యాస్ గివెన్ us అనేది నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన ఏదో ఆర్డినరీ పీపుల్ గా ఈ లోకంలో ఉంచలేదు. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అంటే యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వీ హ్యావ్ సపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ దిస్ వరల్డ్ విత్ సమ్ స్పెసిఫిక్ పర్పస్. ఎందుకంటే మనం పిలుచుకున్నదే టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్. స్టార్టింగ్ లో మనకు అది ఉంటుంది. సో ఈ ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురం చేసుకుంటే ఆ పాయింట్ ఆఫ్ లో చూసినట్టే నశించిపోతున్న వారిని రక్షించే దానికి నేను నన్ను ఎన్నుకున్నాడు, చూస్ చేసుకున్నాడు అన్నది మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ చూస్ చేసినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆర్డినరీ పీపుల్ గా పెట్టలేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఇస్ వీఆర్ చూజన్ రేస్ అనేది నేను కొంచెం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. సో యూ అండ్ ఐ ఆర్ separated people, chosen people, not ordinary people. We have special characteristics which కామన్ పీపుల్ కి ఈ లోకం నుండి ఎవరికి లేని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ అని మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు టైం
ఓకే బ్రదర్, 1 minute ఒక్క అన్నాను. ఒక్క ఒక్క వన్ స్టాండర్డ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, గుర్తు చేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 60 అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం ఏ రీతిగా ప్రత్యేకమైన వాళ్ళమంటే, నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరులెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటిని కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద నీ మీద కనబడుచున్నది. ఇంకా రాజులు నీ జనమునకు వెలుగు వచ్చేది, ఇందాక మీరు మాట్లాడినట్లుగా Yes. అదంతా కూడా మనము ఈ రీతిగా మన మీదకి వెలుగు వచ్చింది కాబట్టి మనము ప్రత్యేకమైన జనులము అని. Yes, ma'am. Yes, ma'am. Thank you, thank you for that. Thank you. Yes, yes, thank you. Yes, so మనం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ వీఆర్ కంప్లీట్లీ చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్. మళ్ళీ చూద్దాం, ఇంకా టైం లేదు కాబట్టి ముందుకెళ్దాం. అలాగే సెకండ్ వన్, రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము. ఇక్కడ కూడా నేను ఇంకొక క్వశ్చన్ మాత్రం అడగదాం అనుకుంటున్నాను, కొంచెం ముందుకెళ్దాం. సో ఈ యాజక సమూహము వీరి యొక్క వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ దిస్ రాయల్ ప్రీస్ట్హుడ్? కొంచెం ఫాస్ట్ గా అన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా తెలిసి ఉంటాయి. వెళ్దామా? ఒక్కసారి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను, చూస్తాను. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ రాయల్ ప్రీస్ట్హుడ్? యాజకుల యొక్క డ్యూటీస్. దేవుడు యేసయ్య, మనల్ని అన్నాను ప్లీజ్. రాయల్ ప్రీస్ట్హుడ్ అనేది దేవుడు నిజంగా మనల్ని ఏర్పాటు చేసుకున్న మరొక ఆ, ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. సో ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, విశ్వాసులైన మనల్ని దేవుడు తన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు. యాక్చువల్ పాత నిబంధన కాలంలో ప్రజలు డైరెక్ట్ గా దేవుణ్ణి అప్రోచ్ అయ్యే అవకాశం లేదు. ఈ యాజకుడు ఈ పాపం చేసిన మనిషికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా తను యాక్ట్ చేస్తాడు. Yes. అయితే యేసు ప్రభు వారు కల్వరి సిలువలో ఆయన మరి ఆ యొక్క విక్టరీ సాధించిన తర్వాత ఆ ప్యాటర్న్ మారిపోయింది. మనము డైరెక్ట్ గా ఈ దినాన దేవుణ్ణి సమీపించే భయం లేకుండా ఆయన సన్నిధికి వెళ్ళగలిగే ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. సో కాబట్టి మనకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇతరులను ఆయన దగ్గరికి నడిపించే ఆధిక్యత. ఇందాక చెప్పిన ఆ క్వాలిటీలో కూడా, దాంట్లో కూడా చూజన్ పీపుల్స్ గా, ఈ లోకానికి సాల్ట్ గా, లైట్ గా, అవన్నీ కూడా ప్రభు దగ్గరికి ఇతరులను నడిపించడానికి ఆ రెస్పాన్సిబిలిటీని దేవుడు మనకి ఇచ్చాడు. సో కాబట్టి యేసు ప్రభువులో ఐక్యత కలిగిన మనము ఆయన బాడీలో అంటే ఆయన సంఘంలో జాయిన్ అయిన మనము ఈ యొక్క యాజకత్వం అనేది ఈ యొక్క లోకాన్ని దేవునితో రికన్సిలేషన్ చేయడానికి, అంటే దేవునితో కడపడానికి దేవుడు ఈ యొక్క ప్రీస్ట్హుడ్ మనకు అనుగ్రహించాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నాకు జస్ట్ పాస్ట్ అది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ధర్మాలు వాళ్ళ డ్యూటీస్ జస్ట్ ఐ వాంట్ టు నో. అందుకోసం మరి ఇంకెవరైనా ఓల్డ్ టెస్టిమెంట్ లో యాజకుని యొక్క పనులు, వీళ్ళు దేవుని యొక్క గుణ లక్షణాలు సమాజానికి చూపించే మార్గదర్శకులుగా ఉంటారు. ఒకటి అన్న ఓబ్లేషన్ చెప్పినాడు, ఒకటి మీడియేటర్, వీళ్ళు నెక్స్ట్ మార్గదర్శకులు. ఇంకా ఈ ప్రజల నుంచి వచ్చిన ఆఫరింగ్స్ ని తర్వాత లివింగ్ సాక్రిఫైజెస్ అంటే సజీవమైన అర్పణలు అంటే వారిని అర్పించడము, వాళ్ళు తీసుకొచ్చిన ప్రార్థనలను అది దేవుని సన్నిధికి తీసుకెళ్లడము, దేవుడు చెప్పిన దర్శనాలను ప్రజలకు తీసుకొచ్చి చెప్పడము, అలాంటిది వీళ్ళ డ్యూటీ. ఇంకో మరొకటి అని కూడా చెప్పొచ్చు.
ప్రెజెంటింగ్ తర్వాత సాక్రిఫైజెస్ ఆఫరింగ్స్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత హోలీనెస్ అండ్ సపరేషన్. వీళ్ళు పరిశుద్ధత కలిగి ఉంటారు, ప్రత్యేకత కలిగిన జనంగా ఉంటారు. చేస్తాం. అది ఆ, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఐ విల్ సమ్మరైజ్ ఇట్. ఈ రాయల్ ప్రీస్టుడ్ యొక్క డ్యూటీస్ మనకు అన్న వాళ్ళు చెప్పినట్టే మీడియేటర్ అంటే మీడియేషన్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గాడ్, అండ్ ప్రెజెంటింగ్ సాక్రిఫైజెస్ అండ్ ఆఫరింగ్స్ ఫ్రమ్ ద పీపుల్, ప్రేయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్, టీచింగ్ పీపుల్ హౌ టు బి హోలీ, పరిశుద్ధంగా ఎలా జీవించాలి ప్రతి వాళ్ళు ఆ టెబర్నికల్ ని మెయింటైన్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ ది మెయిన్ డ్యూటీస్ ఆఫ్ ది రాయల్ ప్రీస్టుడ్. అయితే ఈ రోజుల్లో ఈజ్ ఇట్ మై అనదర్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ నెసరీ టు డూ సమ్ సేమ్ డ్యూటీస్ నౌ, ఆర్ వాట్ ఆర్ ద పాసిబుల్ డ్యూటీస్ సపోజ్ టు డూ? ఈ రోజుల్లో కూడా ఆ సేమ్ డ్యూటీస్ మనము చేయాల్సిన అవసరం లేదు, కానీ అయితే వీటిలో పాజిబుల్ మనం చేయాల్సిన డ్యూటీస్ ఏమైనా ఉన్నాయంటారా ప్రజెంట్? ఇఫ్ యూ కంపేర్ ద సేమ్ డ్యూటీస్ టు ద ప్రెజెంట్, అన్న చెప్పినట్టు ఆ అలాంటి సాక్రిఫైసెస్ కాకపోయినప్పటికీ యేసు ప్రభువుని బట్టి మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఆయన సెలవులో ప్రాణం పెట్టినందువలన సరే నేను ముందుకు వెళ్ళిపోతాను. పెట్టిన దాన్ని బట్టి మనలో ఏంటంటే మనకు ఆధిక్యత కలిగింది. అసలు వాస్తవానికి ప్రధాన యాజకులు, రాయల్ ప్రీస్ట్హుడ్, అసలు ఆ పదమే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ అనేది మనకు బాగా తెలుసు. అది అందరూ చేసేది కాదు. సపరేటెడ్ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్, స్పెషల్ పీపుల్. అయితే యేసు ప్రభు ఆయన యొక్క త్యాగాన్ని బట్టి, మన పక్షాన ఆయన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి మనల్ని యాజక సమూహంగా అవడానికి, అసలు ఆ పదానికి కూడా మనం సరిపోము, అయితే ఆ యాజక సమూహంగా చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ద సేమ్ థింగ్, ఆ డ్యూటీస్ కానీ మనం ఆలోచిస్తే వే మారుతుందేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ డ్యూటీస్ మనం చేయాల్సినట్లే. అందుకనే దేవుడు నిన్ను యాజక ఊరికే అనలేదు ఆయన యాజకులని. ద సేమ్ డ్యూటీస్ వీ హ్యావ్ టు డూ నవ్ డేస్, బట్ ఇన్ అనదర్ వే. ఒకసారి మనం చూద్దాం ఆ డ్యూటీస్ అన్నిటిని నేను ఒకసారి రిమైండ్ చేస్తాను. The mediation between the people and God. Yes, we have to do it right now. Presenting sacrifices, offerings అనేది లేకపోయినప్పటికీ ప్రేయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, అంటే వారి కష్టాలని దేవుని దగ్గరికి తీసుకెళ్లడము అనే విషయాలు మనకిచ్చిన బాధ్యత అని చెప్పచ్చు. టీచింగ్ పీపుల్ హౌ టు బి హోలీ, పరిశుద్ధంగా ఎలా జీవించాలో వచ్చి బోధించాల్సిన బాధ్యత మన మీద ఉంచబడింది. దేవుని టెబర్నికల్ అంటే మన సంఘం గురించి ఆలోచించాలి. ఇట్లా కానీ మనం చూసినట్లయితే ఈ డ్యూటీస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరికి దేవుడు మొదట్లో ఏర్పరచుకున్న ప్రతి బిడ్డ యాజకుడు ఈ రోజు, బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నీవు నేను ఈ రోజు యాజకుడిని. మనం ఎక్కడో ఉన్న వాళ్ళని నౌ బికమ్ ద ప్లేయింగ్ 11 లోకి వచ్చేస్తాం. సో ఎందుకనంటే ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు అంత సాల్ట్ గా లైట్ గా చేసి, ఎందుకు మన పనికిరాని మనల్ని అసలు యాజకులు అనడం అంటే, ఎస్, యాజక ధర్మం. ఎందుకంటే ఆ రోజుల్లో మనకు బాగా తెలుసు, యాజకత్వం చేస్తేనే ప్రజలు బాగుపడతారు. ప్రజల యొక్క కష్టాలు నష్టాలు దేవుని వారి పాపాలు అన్ని కూడా వాళ్ళ శిక్షను తప్పించుకోవాలన్నా, వాళ్ళ పాపము పరిహారం అవ్వాలన్నా ఈ యాజకుడు పనిచేస్తేనే అవుతుంది. త్రూ దిస్ ప్రీస్ట్హుడ్ ద్వారానే అవుతుంది, మనకు బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళ యొక్క జీవితాలు పాపంలో నశించిపోతున్న వీరి యొక్క జీవితాలు ఈ ప్రీస్ట్హుడ్ చేతిలో ఉంటాయి. అంటే ఇతను వెళ్ళి ఆఫరింగ్ చేసి తన క్వాలిటీస్ అవన్నీ మరి ఎలా ఉందో మనం చూద్దాము. అయితే ఇతని చేతిలో ఉంటాయి. సో దిస్ రాయల్ ప్రీస్ట్హుడ్ ఈస్ ద సొల్యూషన్ టు ఆల్ దీస్ పీపుల్ అని చెప్పొచ్చు అనమాట ఆ రోజుల్లో. సో ఈ రోజుల్లో పెద్ద ఏమి డిఫరెన్స్ అయితే ఏం లేదు. అందుకని దేవుడు మనల్ని యాజక సమూహం అన్నారు. ఈ ఏర్పరచుకున్న ఈ గుంపు, దీస్ ఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్. దేవుడు ఆర్డినరీ రాయల్ ప్రీస్ట్హుడ్ గా చేశాడంటే దేవుడు చాలా, ఇక్కడ మనం వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. దేవుడు చాలా ఉన్నతమైన పొజిషన్ లో నన్ను ఉంచాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఫర్ దిస్ ఎంటైర్ వరల్డ్
నిన్ను నన్ను యాజకుడుగా ఈరోజు నిలబెట్టాడు. అంత గొప్ప పొజిషన్ లో నిన్ను నన్ను పెట్టాడు. ఎంటైర్ వరల్డ్ తరపున, ఎంటైర్ మన కంట్రీ తరపున నిన్ను నన్ను ప్లేయింగ్ 11 లో పెట్టాడు ఆడడానికి, దేశం కోసం అన్నట్టు ఈ ప్రపంచం అంతా కోసం నిన్ను నన్ను ఈ యాజక ధర్మంలో పెట్టాడు అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దెర్ ఆర్ సమ్ డ్యూటీస్. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటేనే దెర్ ఆర్ సమ్ డ్యూటీస్ టు డూ. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్, దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్. అయితే ఎందుకనంటే ఈ రోజు మనం చూడండి, ఆ ఈ వరల్డ్ ఫర్ ఎంటైర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్, అది వాట్ ఎవర్ దట్ ప్రాబ్లమ్, ద సొల్యూషన్ యూ అండ్ మీ. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి సొల్యూషన్ నువ్వు నేను చూపించగలం, బికాస్ ఆఫ్ ద క్రైస్ట్, బికాస్ వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ నౌ. యూ కెన్ బ్రింగ్ దట్ ప్రాబ్లమ్ టు ద గాడ్. వీ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ గాడ్, విచ్ వరల్డ్ డజంట్ హ్యావ్. క్రీస్తుని బట్టి, క్రీస్తు ద్వారా నీకు, నాకు, మనకు, అందరికీ వీ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ గాడ్. ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం ని ప్రభువు దగ్గరికి తీసుకెళ్లే ఆ ధన్యత, డైరెక్ట్ గా నీకు యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ గా టెబర్నికల్లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు నేను ఈ రోజు వెళ్ళి డైరెక్ట్ గా ఇంటరాక్ట్. ప్రభువా ఈ వ్యక్తి జీవితాన్ని మార్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు, నేను ప్రార్థన చేయొచ్చు, ఈ కుటుంబాన్ని మార్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఆ యాక్సెస్ నీకు నాకు. నువ్వు నేను పోయి యాజక ధర్మం చేస్తే ఈ పాపాలు బాగుపడిపోతాయి. దర్ ఇస్ నో డౌట్. ఆ రోజు యాజకుడు చేసింది అది, ఈ రోజు నువ్వు నేను చేయాల్సింది కూడా అదే. అది చాలా సార్లు మన ఈ యాజకత్వం అంటే ఏదో ఆ ఓల్డ్ టెస్టిమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ నో నో నో, టుడే ఆల్సో వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్. వీ హ్యావ్ టు డూ. ఎందుకనంటే ఆ యాజకుడు నేను యాజక ధర్మం చేయను అంటే ఈ జీవితాలు అక్కడే పడిపోతాయి. ఈ రోజు నువ్వు నేను కూడా యాజక ధర్మం చేయకపోతే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. వీఆర్ వెరీ స్మాల్ పీపుల్, వీఆర్ వెరీ ఫ్యూ, బట్ గాడ్ చూజన్ us టు సేవ్ ద ఎంటైర్ వరల్డ్. సో కాబట్టి నువ్వు నేను ఈ యాజక ధర్మాన్ని చేయవలసిన బాధ్యత నీ మీద. ఈ వరల్డ్ ని బాగుపరచాలంటే, ఈ వరల్డ్ ని సేవ్ చేయాలంటే నువ్వు నేను యాజక ధర్మం చేస్తేనే. నువ్వు నేను దేవుని దగ్గరికి వారి అవసరాలను తీసుకెళ్ళకపోతే, నువ్వు నేను దేవుని దగ్గరికి వారి పక్షాన ప్రార్థన చేయకపోతే, నువ్వు నేను ఈ లోకంలో హోలీగా ఎలా జీవించాలో వాళ్ళకి ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా బాగుపడతారు? దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ వే. యూ అండ్ ఐ ఓన్లీ ద సొల్యూషన్ త్రూ క్రైస్ట్. ప్రపంచంలోని ఏ సమస్య ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. బికాస్ వీఆర్ కీప్ క్వైట్. చాలా సార్లు అనిపిస్తుంది అసలు వీఆర్ ది రాయల్ ప్రీస్ట్హుడ్ అనేది ప్రపంచానికి తెలియట్లేదు. ద వరల్డ్ షుడ్ నో యూ అండ్ ఐ ఆర్ ద వేస్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్. ఇన్ దట్ వే క్రిస్టియన్స్ నవడేస్ షుడ్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు క్రైస్తవులు అంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, నేను క్రైస్తవులు అనడానికి కూడా నాకు ఐ కెనాట్ యూజ్ దట్ వర్డ్ హియర్. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఈ ప్రపంచానికి సొల్యూషన్ అన్న విషయాన్ని ప్రపంచం తెలుసుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తుంది, నీ ద్వారా దేవుణ్ణి చేరుతుంది. సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు బీ లైక్ ద రాయల్ ప్రీస్ట్హుడ్. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ మై డియర్ బ్రదర్స్. వన్స్ అగైన్ దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. దేవుడు ఎంత పవిత్రమైన దానిని, ఎంత గొప్ప పనిని మనం ఎంత సులభతరం చేసి మన ద్వారా చేయించుకోవాలనుకుంటున్నాడా? ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ రా. ఎందుకంటే యాజకత్వం చేయడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇంటరాక్టింగ్ విత్ గాడ్ అనేది, ఆయన సన్నిధిలోకి వెళ్ళడం అనేది చాలా పవిత్రమైనది, చాలా గొప్ప పని. ప్రజలను రక్షించే పని చేయడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. బట్ గాడ్ ఈ రోజు అంత గొప్ప పనిని మన పట్ల మన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. వన్ వే వీ షుడ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రభువా నీవు నేను అదే మేము అనువది అయినప్పటికీ మాకు ఈ గొప్ప బాధ్యతను మాకు ఇచ్చావు, ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చావు. వీ షుడ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క యాజక ధర్మాన్ని నువ్వు నేను చేస్తున్నాము. మొదటి నుంచి మనం చూసేది ఒకటే, నశించిపోతున్న జనాల్ని ప్రభువుతో మిళితం చేయడం లేదా లింకప్ చేయడం, ప్రభువుతో సంధి చేయడం. దిస్ ఈస్ ద అల్టిమేట్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ చూజన్ పీపుల్ అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్.
దెర్ ఇస్ నో ఆప్షన్. నువ్వు నేను చేయకపోతే ఇంకా వాళ్ళంటే వారి జీవితాలు నాశనం. ఇంక వేరే మీరు చూడండి ఈ లోకంలో ఇస్ దర్ ఎనీ ఆల్టర్నేట్ వే పీపుల్, ప్రజలు బాగుపడడానికి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా ఉందంటారా? దెర్ ఇస్ నో వే. వారు బాగుపడడానికి ఇంక ఆల్టర్నేటివ్ వేనే లేదు. దేవుడు అందుకనే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకమైన వ్యక్తులుగా చేసుకొని ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ తో నువ్వు నేను సామాన్యులు అనుకున్నామేమో. వీఆర్ నాట్ ఆల్టర్నేటివ్ పీపుల్, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. నువ్వు నేను ఎంత గొప్ప వాళ్ళమో బస్ స్టాండ్ లో పోయి దేవుని వాక్యం ఒక 2 నిమిషాలు చెప్పు, భయపడిపోతారు ప్రపంచం మొత్తం. టీవీలో కనిపిస్తావు, సచ్చే ప్రపంచం భయపడుతుంది నువ్వు నేను నోరు తెరిస్తే. బయట అంత శక్తివంతులు వాళ్ళు ఎవరో నా కామన్ పీపుల్ మాట్లాడుతున్నా అని అనుకోదు. ఎందుకంటే నీకు మనం ఆర్డినరీ పీపుల్ కాదు. ప్రపంచం దాన్ని గుర్తిస్తా ఉంది, నువ్వు నేను గుర్తించట్లేదు చాలా సార్లు. వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. మనం ఒక గంట మాట్లాడితే ప్రపంచం చుట్టుపక్కల వాళ్ళు మారిపోతారు. మనం ఒక గంట స్పెండ్ చేసి ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి జీవితం డైరెక్షన్ మారిపోతుంది. సచ్ ఏ క్వాలిటీస్ గాడ్ హస్ గివెన్ us. డైరెక్ట్ నీకు రికమెండ్, డైరెక్ట్ దేవునితో యాక్సెస్. అంత గొప్ప బాధ్యత, అంత గొప్ప ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. ముందుకెళ్ళిపోతాం. అలానే మూడవది హోలీ నేషన్. మనల్ని ఎందుకనంటే మనల్ని పరిశుద్ధ జనంగా చేశాడు. ఎంతో పాపంలోని శాపంలో ఉన్న మనల్ని దేవుడు ఏంటంటే ఒక్కసారిగా పరిశుద్ధ జనంగా చేశాడు. వీఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ లైఫ్ స్టైల్. మనకు సపరేట్ లైఫ్ స్టైల్ ఉంది. మనకి లోకంలో ఉండేదానికి కుదరదు మనకు. ఎందుకంటే మనకి సపరేట్ డ్రెస్ కోడ్ ఉంది, సపరేట్ లైఫ్ స్టైల్ ఉంది. వీఆర్ హోలీ పీపుల్. దీన్ని ముందు దానికన్నా కొంచెం టైఅప్ చేస్తే, if you want to be a royal priesthood, you must be holy. దేవుని యొక్క యాజక ధర్మము మనం చేయాలి అని అంటే we must be holy. ఆ రోజుల్లో మనకు బాగా తెలుసు, యాజకుడు ఏ మాత్రం ఒక చిన్న మరక ఉన్నా, ఒక చిన్న చెడు తలంపు ఉన్నా అక్కడికే చనిపోయేవాడు. దేవుని ప్రెజెన్స్ అంటే అంత గొప్పది, దేవుని పని అంటే అంత గొప్పది. అయితే ఈ రోజు నిన్ను నన్ను అదే పొజిషన్ లో పెట్టి, ఈ రోజు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి తమాషా అయిపోయింది. దేవుని పని అనుకున్నా, దేవుడు ఇచ్చిన పని అన్న ఈ రోజుల్లో చాలా సరదా అయిపోయింది. రోజుల్లో రియల్లీ ఇట్ ఈస్ వెరీ స్టార్ట్ టు హియర్. బికాస్ దేవుడు నిన్ను నన్ను అంత గొప్ప పని చేయాలంటే గాడ్ మే ఎక్స్పెక్టింగ్ టు బి సపరేట్ లైఫ్ స్టైల్, హోలీ లైఫ్ స్టైల్. ఈ రోజుల్లో దేవుని యాజక ధర్మం చేయలేకపోవడానికి కారణం ఇదొకటి. దీన్ని 2000గా ఆలోచించవచ్చు. కొందరు ఈ పరిశుద్ధంగా ఉండలేక ఇంక దేవుని యాజకత్వం లేదు, ఇంక ఏమీ లేదు, ఈ పరిస్థితుల్లో ఉంటే కొందరు దీన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే, అలా కూడా పరిశుద్ధంగా లేకుండా యాజక ధర్మం చేసినా దట్ విల్ నాట్ రీచ్ గాడ్. అసలు దేవుని యాజకుడు పాపంతో దేవుని దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. ఒక్క అడుగు లోపలేసే ఫినిష్. ఈ రోజులో చాలా మంది దేవుని పని అని, దేవుని వాక్యాన్ని చాలా ఇష్టం వచ్చినట్టు ప్రతి రోజుల్లో దేవుని వాక్యానికి పదవి లేదు, తక్కువేం లేదు, తెగ ప్రకటించేస్తున్నాము, చాలా చేసేస్తున్నాము. బట్ దెర్ ఇస్ నో రిజల్ట్. అల్టిమేట్లీ ద పీపుల్ షుడ్ కమ్ టు ద గాడ్. దేవుడి సన్నిధికి నశించిపోతున్న ప్రజలు రావాలి. అది జరగాలి. అది జరగట్లే ఈ రోజుల్లో. ఇఫ్ యూ క్వశ్చన్ అవర్ సెల్ఫ్ హౌ మెనీ పీపుల్ వి బ్రింగ్ టు ద గాడ్ అనే క్వశ్చన్ దగ్గరకు వచ్చినప్పుడు తేడా వచ్చేస్తుంది. ఎంత పరిచయం చేయడమంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు చేయడమంటే వీ కెన్ టెల్ సో మెనీ థింగ్స్, సో మెనీ స్టోరీస్. వీ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 20 years, 30 years, 40 years. బట్ హౌ మెనీ యూ బ్రాట్ టు గాడ్? హౌ మెనీ పెరిషింగ్ సోల్స్ కమ్ టు గాడ్ అనే క్వశ్చన్ వచ్చినప్పటికీ ఈ తేడా వచ్చేస్తుంది. ఎక్కడ వస్తుందని అంటే ఇక్కడే. Without holy life, if you do God's ministry, if you do యాజక ధర్మం, if you do that priesthood work, it will not work out అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ ఆన్ దిస్ వన్. ఆయన ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాడే కానీ ఆయన పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ కాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనం యాజకునిగా మనం చేశాడంటే we must be holy, there is no alternate. యాజక ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫైనల్ వన్ టైం అవుతుంది. హిజ్ ఓన్ స్పెషల్ పీపుల్. మనము ఆయన సొత్తైన ప్రజలు.
ఇంకోటి ఆలోచిస్తే యాజక ధర్మం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్. నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను, నాకు పరిస్థితిని బట్టి చేస్తాను అనే దానికి కూడా ఆప్షన్ లేదు. ఎందుకు అంటే వీఆర్ నాట్ అవర్స్. మనం ఎవరమంట ఆయన సొత్తైన ప్రజలైన వీఆర్ హిస్ ఓన్ బికాజ్ హీ పెయిడ్ ఫర్ us. ఆయన మన కోసం ఆయన రక్తాన్ని కాచి ఆయన వెళ్ళపెట్టి కొన్నారని ఉంటుంది మనకు బైబిల్ బాగా తెలుసు. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు us. ఇన్ఫాక్ట్ ఈ రోజు నువ్వు నేను ఒక యాజకుడిగా నిలబడ్డామంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ, ఓన్లీ బికాస్ ఆఫ్ హీస్, బికాస్ హీ పెయిడ్. ఆయన రక్తం కాచాడు కాబట్టి సిలువలో ఈ రోజు నిన్ను నన్ను ఒక యాజకుడు అనే పదం పిలవగలుగుతున్నాడు. ఇట్స్ గ్రేట్ థింగ్. సో ఈ లైఫ్ నీది నాది కాదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ గాడ్స్, ఇట్స్ ఓన్. ద సేమ్ టైం దీన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు. Our character and our lifestyle will definitely reflect God because we are his own people. దేవుడు నేను కంక్లూజన్కి వస్తాను. నేను సమయం ఎక్కువ తీసుకోను, ఎందుకంటే మీరు స్పెసిఫిక్ 1 minute కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చారు. సో ఐ విల్ కమ్ టు ద కంక్లూజన్. సో హియర్ దిస్ 4 క్యారెక్టరిస్టిక్స్ మనం కానీ చూసినట్టు దేవుడు మనం చీకటిలోంచి వెలుగులోకి మనల్ని నిన్ను నన్ను పిలుచుకోవడానికి కారణము, నిన్ను నన్ను చూస్ చేసుకోవడానికి కారణం మనం చూసింది. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు అని చెప్పొచ్చు, ఇట్లా ఐడెంటిటీస్, ఏర్పరచబడిన వంశము. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ సెపరేట్ పీపుల్, వీ హ్యావ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. నీకు నాకు స్పెషల్ అంటే ఇంకో మన భాషలో మాట్లాడుకోవచ్చు, నీకు నాకు స్పెషల్ పవర్స్ ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు. దీన్ని టచ్ చేస్తే దేవుడు ప్రెజర్ అవుతారు. నీతో సహవాసం చేస్తే మార్గాలు వారి జీవితాలు బాగుపడతాయి. ఎంత గొప్ప క్యారెక్టరిస్టిక్స్ నీకు నాకు ఇచ్చాడంటే ఎంత గొప్ప వాళ్ళని ఉంచుకుంటాం మనం. దాన్ని మనం ఈ రోజు యూజ్ చేసుకున్నామా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే గొప్ప యాజక ధర్మం చేయడానికి నశించిపోతున్న ప్రపంచం మొత్తానికి మేబీ దే థౌజండ్స్, మేబీ దే లాక్స్, వీఆర్ ద సొల్యూషన్ టు ది ఎంటైర్ వరల్డ్. అంత గొప్ప వ్యక్తులుగా మనం నిన్ను నన్ను చేశాడు. మనం అనువద్ది అయినప్పటికీ కూడా. సో థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ యాజక ధర్మం చేసే విషయంలో ఎలా ఉంది? ఆ యాజక ధర్మం చేయాలంటే మస్ట్ బి హోలీ, స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అది మినిమం. ఎలా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకొని ఈ యాజక ధర్మాన్ని మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అదే చేస్తాను చేయననే దానికి పోలేదు. బికాస్ వీఆర్ హిస్ ఓన్, హి పెయిడ్ ఫర్ us అనేది మనం చూసుకోవాలి. ఈ కారణాలను బట్టి మన దేవుడు ఆయన అల్టిమేట్ ఒకటే, ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్, హి హాస్ మేడ్ us లైక్ దిస్. ఇట్ ఈస్ స్పెషల్ క్యారెక్టర్ అనేది మనం చూసుకోవచ్చు. అలానే మనము ముగిచ్చేస్తాను అన్న 2 minutes లో 11, 12 కూడా మనం చూసినట్లయితే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధమైన పోరాడు శరీరాశను విసర్జించి అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గాన్ని దూషించారో ఆ విషయంలో సత్యం చేసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచడం వారి మధ్య మంచి ప్రవర్తన గల ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మనం చూసినట్లయితే మనం చూస్తాం వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. మనకి అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, మన ప్రయాణం ఒక రోజు ఉంటది. మొత్తం ఈ లోకంలో ఉండవన్నీ వదిలేసుకుని పోవాల్సిన రోజు ఒకటి వస్తుంది అన్న విషయం మనకు బాగా తెలుసు. కాబట్టి అయితే ఇక్కడ మనకు పేతురు రాస్తూ మనకు ఒకటి చెప్తా ఉన్నది, ఈ లోకపరమైనవి, ఈ అంటే శరీరానికి సంబంధించినవి, ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించితే కానీ ఈ లోకపరమైన వాటి మీద ఎక్కువ మనం మనసు పెట్టుకుంటాం. ఈ లోకంలో పీపుల్ మనకు ఇక్కడ చదవద్దు కానీ 1 తిమోతి 4:11-16 వరకు ఉంటది. అక్కడ కొన్ని విషయాలు ఎలా జీవించాలో, ఎలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలో యవనస్తుల గురించి తిమోతికి చెప్తూ ఇలా చేసి నీవు చెప్పాలంటే నువ్వు ప్రకటించే ఈ జనాల్ని, నువ్వు బోధించే వ్యక్తుల్ని నువ్వు రక్షించుకోగలవు. సో మన లైఫ్ స్టైల్ అనేది కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు సేవ్ ద పీపుల్. కాబట్టి ఈ లోకపరమైన వాటి మీద ఫోకస్, ఈ ఆత్మకు విరోధమైన శరీర ఆశల్లో మనం మునిగిపోయినా కూడా ఈ యాజక ధర్మాన్ని మనం చేయలేము. We cannot proclaim his excellencies if we focus on the worldly things అనేది మనం
బిఫోర్ చేంజింగ్ ద వరల్డ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ అనేది మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనల్ని మనం క్లెన్స్ చేసుకుంటే కానీ మనల్ని మనం మారకపోతే ఈ ప్రపంచాన్ని ఎప్పటికీ మారలేము. ఎందుకనంటే వీఆర్ స్పెషల్ పీపుల్, గాడ్ చూస్ ఇన్ us టు డూ స్పెషల్ టాస్క్. దీంట్లో ఎవరి ఎగ్జామ్షన్ లేదు, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సువార్త చేయను, నేను నశించిపోతున్న వ్యక్తులను నేను రక్షించను అనడానికి లేదు. నీ ఏరియాలో నా ఏరియాలో దీన్ని పెట్టాడంటే యు ఆర్ ద సొల్యూషన్, యు ఆర్ ద సోర్స్. నువ్వు గేట్లు మూసేస్తే ఇంక వారి బతుకులు, మిగతా వాళ్ళ బతుకులందరూ నాశనం. 1 సంవత్సరమైనా 100 సంవత్సరాలు వారి జీవితాలు బాగుపడవు. దెర్ ఇస్ నో వే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, పాస్టర్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, స్టాఫ్ వర్కర్ చేస్తారు, మనం మాత్రం చేయం. మనం మినిస్ట్రీ చేస్తాం. God is not expecting ministry. It is okay. Doing the ministry is okay. It's a part. But proclaiming His excellencies, that means the bringing the perishing souls is the most important thing you and I have to do it. దేవుడు ఈ రోజు మనకి జ్ఞాపకం చేసేదాన్ని అంటే నశించిపోతున్న వ్యక్తుల్ని ప్రభువుతో సంధి చేసే, దట్ ఈస్ ద యాజక ధర్మం. చేసే విషయంలో హౌ ఆర్ యూ? గాడ్ ఈస్ డైరెక్ట్లీ ఆస్కింగ్ us. దేవుడు మనల్ని ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఈ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? మిగతా చాలా చెప్పొచ్చు మనం. ఎంతమందిని దేవుని కోసం నువ్వు నేను నశించిపోతున్న వ్యక్తి కోసం దేవుని దగ్గర తీసుకొస్తున్నాం. దేవుడు అడిగితే నీకు స్పెషల్ టాలెంట్స్ ఇచ్చాను, నేను లోకానికి ఉప్పుగా చేశాను, ఈ లోకానికి వెలుగుగా చేశాను, నువ్వు మాట తెలిసే ప్రపంచం మారిపోయి అంత గొప్ప వ్యక్తులు చేశాను, నీది నాకు డైరెక్ట్లీ యాక్సెస్ ఇచ్చాను. ఒక వ్యక్తి నా దగ్గరికి తీసుకొచ్చి ప్రభు ఈ వ్యక్తిని బాగు చేయడం అని బాగు చేసి అంత కెపాసిటీ నీకు ఇచ్చాను, వాట్ ఆర్ యు డూయింగ్ అని దేవుడు కానీ ఒక అడిగితే నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకే చాలా భయం వేస్తుంది. ఏం చేస్తున్నాం మనం? దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా మనల్ని చేస్తే, ఎంత గొప్పగా చేసి ఆయన ఎంత గొప్ప ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ us. ఆర్డినరీగా చేయలేదండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకానికి వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్ అండ్ క్లోజ్, యూ అండ్ ఐ ఓన్లీ ద సొల్యూషన్ త్రూ క్రైస్ట్. నీవు చేయవలసిన పనిని చేయకపోతే ప్రపంచం నాశనం గ్యారంటీ. నీ పక్కన నా పక్కన ఉన్న కుటుంబాలు కావచ్చు, నీ పక్కన నా పక్కన కొలీగ్స్ కావచ్చు, నీవు నేను ఓపెన్ కాకపోతే, నువ్వు నేను వాళ్ళకి దారి చూపించకపోతే వారి జీవితాలు ప్రిజర్వ్ అవ్వవు, వారి జీవితాలు డైరెక్షన్ దేవుని డైరెక్షన్ రావు అనేది ట్రూ. Let us think about ourselves. I'm going to close. Let us think. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప మన బతుకులేంటి, మన పరిస్థితులు ఏంటి, ఎక్కడి నుంచి దేవుడు మనం తీసుకొచ్చారు. ఒకసారి నా జీవితాన్ని చూసినప్పుడు రే మారుమూలలో ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, నాతో పాటు ఉన్న వాళ్ళని ఈ రోజు నేను చూసినప్పుడు దేవుడు రే ఎందుకు పనికిరాని అని ఎంత చేస్తాడంటూ హౌ మచ్ యూ హ్యావ్ టు డూ ఫర్ గాడ్, హౌ మచ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ గాడ్ అనేది నాకే ఒకసారి భయం వేస్తుంది. ఒక్కొక్కసారి యాజక ధర్మాన్ని మిస్యూజ్ చేస్తున్నానా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి రాంగ్ వేలో చేస్తున్నానా అనిపిస్తుంది, పరిశుద్ధంగా జీవించుకుంటా ఈ పనిలో ఇన్వాల్వ్ అవుతున్నా అనిపిస్తుంది. భయం చేసినప్పుడు నాకు భయం వేసింది, ఎన్నిసార్లు చేస్తానో ఇలాగా. షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దిస్ వర్క్. ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా ఒకరు అన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి ముగించాలని కోరుతారు. థ్యాంక్ యూ. అన్నవాళ్ళు ఎవరైనా ఒకరు పెద్దవాళ్ళు ప్రార్థన. ప్రార్థన చేద్దాం తమ్ముడు. ఒకసారి మనం మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో తన ఆత్మ ద్వారా దేవుడు మనం ఛాలెంజ్ చేసినటువంటి విషయాలను బట్టి ఒకసారి మనం ప్రభు దగ్గర రిట్రాక్ట్ చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమల ప్రభువా, మీ స్తోత్రాలు నాయన, వందనాలు. ఇరవై సమయంలో నాయన మమ్మల్ని ప్రేమించి శ్రేష్టమైన సమయాన్ని ప్రసాదించావు ప్రభు. ముఖ్యంగా నా ప్రభు, ప్రపంచంలో ఎంతో మంది నా ప్రభు మాకంటే శ్రేష్ఠులు, మాకంటే ఘనులు ఉండగా అతి తక్కువ నాయన ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రభా నువ్వు ఎన్నుకున్నావు. ఈ గురుతరమైనటువంటి బాధ్యతను ప్రభా నువ్వు మాకు అప్పగించావు. దేవానికి స్తోత్రాలు, వందనాలు.
నాయన ఉచితంగా నా ప్రభా రక్షణను, నా ప్రభు మీ నడిపింపును, ఉచితంగా నా ప్రభా మీ వాక్యాన్ని, మరి ఉచితంగా నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభా నాయన మాకు అనుగ్రహించి, దేవునికి మీకు నాయన మనుషులకి మధ్యవర్తులుగా నా ప్రభా ఉండడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభా మీ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. నాయన ఇదిగో ఇది పరలోక పిలుపని, మీ యొక్క కమిషన్ అని ప్రభా మేము గుర్తిరిగిన తండ్రి, బాధ్యతాయుతంగా నా ప్రభా పరిశుద్ధంగా నా ప్రభా మేము జీవించడానికి ప్రతి రోజు నా ప్రభా భయంతో వణుకుతోన ప్రభా కొనసాగించేటువంటి కృపను దయచేయమని వేడుకుంటూ ఉంది తండ్రి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజానీకం నశించిపోకుండా నా ప్రభా మాలాంటి వాళ్ళని ప్రభా నాయన నువ్వు యాజకులుగా నా ప్రభా ఎన్నుకున్నావు. వారి పక్షాన్ని నా ప్రభా మీకు విజ్ఞాపన చేయడానికి నా ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నావు. కాబట్టి నా తండ్రి మీరు మాకు అప్పగించినటువంటి కీ రోల్ ప్రభా మేము మర్చిపోకుండా నా తండ్రి ప్రతి రోజు నా ప్రభా మేము లెక్క అప్పగించేటువంటి స్థితిలో నా ప్రభావం ముందుకు వెళ్ళేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. ఇదిగో ఈ టాక్ తీసుకున్నటువంటి నీ బిడ్డను ప్రభా మీరు దీవించండి. మరి ఎక్కువగా నా ప్రభావ మీ సేవలో వాడుకోండి. తన యొక్క ఇన్పుట్స్ ప్రభా నాయన మీరు నిరంతరం ప్రభావ మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. తన కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించండి. అదేవిధంగా నా ప్రభావ మరొకసారి ఇక్కడ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు, వందనాలు. ఏ బిడ్డకి నా ప్రభావ ఏ వాక్యం ద్వారా నా ప్రభావ నువ్వు సంధించావో మాట్లాడావో ఆ విషయంలో నా ప్రభావ తీర్మానించుకుని ముందుకి పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.